ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ బాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు చారేంద్ర పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నల్ల రిబ్బన్లను కళ్లకు కట్టుకుని నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఆర్టికల్ 341 నిబంధనలను ధిక్కరించి మోడీ ఇచ్చిన స్క్రిప్ట్నే వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లపై పోరాటాలు చేయాలని కోరారు. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే లాయర్ గారు చెప్పినట్టు 6 అంటే 7 కూర్చుంటే ఒక మనిషి లేని మాత్రాన 6 ఈ ధర్మాసనం అనేది ఇది ఎంతవరకు వాస్తవం అనేది మేము ఖండిస్తున్నాం. కాబట్టి మేమైతే మాట్లాడడానికి ఏమీ లేదు, ఉద్యమ బాటే పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది త్వరలో దీన్ని చాలా భారీగా మేము కలెక్టర్ ఆఫీసులు ఉత్తరాంధ్రలో జరుగుతున్న కలెక్టర్ ఆఫీసులు నెక్స్ట్ మన స్టేట్ వైడ్ కూడా తీసుకెళ్తున్నాం. ఈ సమస్యని భారీగా ర్యాలీ ప్రకారంగా తీసుకెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇంకా మేమైతే ఇది ఒకరికి లబ్ధి కూరేటట్టు మిగతా ఉన్న కులాలందరికీ కూడా అన్యాయం జరిగేటట్టు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇదైతే రాజకీయ కుట్రకోణంగా భావిస్తున్నాం. ఈరోజు గడిచిన 1వ తారీఖున ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అనేది రాజ్యాంగ విరుద్ధము. దీనిని మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే గతంలో అదే సుప్రీంకోర్టు 5 వ్యక్తుల ధర్మాసనంతో వర్గీకరణ చెల్లదు, వర్గీకరణ చేయకూడదు, వర్గీకరణ అనేది మా పరిధిలో లేదు, పార్లమెంటు పరిధిలో వస్తుంది అని చెప్పేసి గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏ న్యాయస్థానం అయినప్పటికీ కూడా రాజ్యాంగానికి లోబడే తీర్పులు చెప్పాలి తప్ప రాజకీయ నాయకులకు లోబడే తీర్పులు చెప్పకూడదు. ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఏదో ఒక ఉపకులానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో, ఒక ఉపకులానికి ఉపయోగపడాలనే దురుద్దేశంతో మిగతా ఉపకులాలు 59 ఉపకులాలలో ఒక ఉపకులానికి మాత్రమే లబ్ధి పొందేలాగా మిగతా